ఢిల్లీలో బిజీగా గడుపుతున్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుస భేటీలు. ఢిల్లీలో ఏఐసీసీ పార్లమెంట్ సమావేశం, పార్లమెంట్ ఎన్నికలు, రాహుల్ న్యాయ యాత్రపై చర్చ. సీఎం రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి ఫైర్, రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని కామెంట్. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనం, షర్మిలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఖర్గే, రాహుల్. పామాయిల్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల, రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామన్న మంత్రి. తెలంగాణలో ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్, ఈ నెల 11న నోటిఫికేషన్, 29న పోలింగ్. మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన జగన్, ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న ఏపీ సీఎం. అమరావతిలో టీడీపీ ఆధ్వర్యంలో జయహో బీసీ సదస్సు, వైసీపీ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందన్న చంద్రబాబు. ఏపీ బీజేపీ ముఖ్య నేతల సమావేశం, టీడీపీ జనసేనతో కలిసి పోటీ చేసే అవకాశం. తాడేపల్లిలో ఏపీ బీజేపీ కోర్ కమిటీ భేటీ, అనివార్య కారణాల వల్ల హాజరు కాని తరుణ్ చుగ్. ఈ నెల 9, 10 తేదీల్లో ఏపీకి సీఈసీ అధికారులు, ఓటర్ల జాబితాపై ఫిర్యాదుల పరిశీలన. గుడివాడ అమర్నాథ్ కు పార్టీలో సముచిత స్థానం, సీఎం జగన్ న్యాయం చేస్తారన్న వైవి సుబ్బారెడ్డి. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపల్ చైర్పర్సన్ వినీతకు షాక్, అవిశ్వాసం ప్రవేశపెట్టిన సొంత పార్టీ కౌన్సిలర్లు పదవి కోల్పోయిన చైర్పర్సన్. బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం, 19 మంది కౌన్సిలర్ల సంతకాలతో జిల్లా పాలనాధికారికి లేఖ. కానిస్టేబుల్ నియామకంపై హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు, 15,640 కానిస్టేబుల్ పోస్టులకు తొలగిన అడ్డంకి. సీబీఐ, ఈడీలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది, తనను అరెస్టు చేసే అవకాశాలున్నాయన్న కేజ్రీవాల్. 22న అయోధ్యలో వెలగనున్న భారీ దీపం, గిన్నిస్ బుక్ లో నమోదు చేసేందుకు సన్నాహాలు. యోగి ఆదిత్యనాథ్ కు బాంబు బెదిరింపు, పోలీసుల అదుపులో 2 నిందితులు. భారీ ప్రయోగాలకు ఇస్రో సన్నాహాలు, త్వరలో మానవ సహిత అంతరిక్ష ప్రయోగం. దేశంలో రోజుకి పెరుగుతున్న కరోనా కేసులు, జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు. మైత్ర బహిష్కరణపై వివరణ ఇవ్వండి, లోక్సభ సెక్రటరీ జనరల్ కు సుప్రీంకోర్టు నోటీసులు. సౌత్ ఆఫ్రికాపై 2వ టెస్టులో భారత్ గెలుపు, 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్.